మాస్ మహారాజ్ నటించినటువంటి ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం మైత్రి రవి గారు మన దగ్గర ఉన్నారు. సార్, రెండో శుక్రవారంకి ఎంట్రీ అవుతుంది. బ్లాక్ బస్టర్ మొత్తం థియేటర్లు ఫుల్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? సో హ్యాపీ అండి. అంటే ఏం లేదు సార్, ఇది కొన్ని సినిమాలు రేరెస్ట్ డెకేడ్ కోటో ఏదో వస్తుంది. ఆ సినిమాలని ప్రేక్షకులు హక్కుని చేర్చుకుంటారండి. ఇక మనం ఏం చేయవసరం లేక వాళ్ళే చూసుకుంటారు. మండే ఏంటండి ఫస్ట్ డే లాగా ఉంటాం, ట్యూస్డే ఏంటి మండే లాగా ఉంటాం, వెన్స్డే ఇవాళ నాకు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ మా వంశీ గారు పెట్టారు అన్న, టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్టర్డే అన్నారు నూన్ షో. అంటే ఇది అసలుకి ఎక్కడ ఆగే పరిస్థితి లేదండి. ఎక్కడ క్లోజ్ అవుద్ది అనేది అసలు ఎవరు అంచనాలకు అందట్లా. ఇది డెఫినెట్గా ప్రేక్షకుల విజయం అండి ఇది. ఎందుకంటే దాన్ని ఆ రేంజ్ తీసుకెళ్ళడం అనేది ప్రేక్షకుల విజయం ఇది. ఎందుకంటే మేము చేసాం, ఇది ఇంత చేసాం, ఇంత అయితే డెఫినెట్గా చేస్తాను ఒక లెక్కలో వెళ్తే వాళ్ళు అసలు ఇప్పటికి చేతులన్నీ జాపేసి ఇంకెంత అనేది లిమిట్ వాళ్ళు మాకేం ఇంకా చెప్పట్లా. ఇది ప్రేక్షకుల విజయం అండి డెఫినెట్గా. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక శుక్రవారం అయిపోయింది, ఇంకో శుక్రవారానికి ఎంటర్ అవుతున్న పరిస్థితులు ఏంటంటే ఇంకో సినిమా వస్తుందంటే థియేటర్లు తగ్గిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే థియేటర్లు ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఈ సినిమాకి చాలా కనిపిస్తుంది. మీకు డిమాండ్ కూడా ఫుల్ పెరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న ఒక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అరే హౌస్ఫుల్ అయిపోతుంది, మాకు రేపు షో ఉండాలి కదా, ఎందుకు లేదు అనే ఒక బాధ ఆడియన్స్ నుంచి చాలా వచ్చింది. కానీ ఇలా చూస్తుంటే మళ్ళీ థియేటర్లు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది కదా సార్? అదేం లేదండి. అంటే నేను అనేది సరే, దట్ ఈస్ మీరు అనుకునేది వేరే ఏదైనా సరే. ఏ వారమైనా ఎవరు డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇండివిజువల్గా ఎవరూ గొప్పవాళ్ళం కదండి. కంటెంట్ నా దగ్గర మంచి కంటెంట్ ఉంటే నేను గెలిచా, నీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే నువ్వు గెలిచా. అంతేగాని దీంట్లో ఏమి పెద్ద రాకెట్ సైన్స్ లేదండి. అందుకని ఇప్పుడు ఈ వారం మా సినిమా బాగుంది కాబట్టి ఇక ఓకే మా ఆఫీస్లో బాగుంది అన్నట్టు. అంతేగాని దీంట్లో ఇవన్నీ కన్సిస్టెన్సీ ఏముంది సార్? మన దగ్గర ఉన్న కంటెంటే మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు, మన కంటెంట్ మాట్లాడాలి అంతే. ఇంకో విషయం ఏంటంటే సినిమా టికెట్ రేట్స్ మీరు కొద్దిగా తగ్గిస్తున్నారు అనేది ఒకటి వినిపించింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ ఫార్ములా ఇలా వెళ్తారు అనేసి అనిపిస్తుంది. లేదు, టికెట్ రేట్లు మేము చాలా నామినల్గా ఏం పెంచకుండానే చేసామండి. ఎవరికి అది ఇప్పుడున్న నార్మల్ టికెట్ రేట్ ఎవరికి బర్డెన్ కాదండి. డెఫినెట్గా దీనిలో మేమైతే ఎప్పుడు అసలు ఆలోచన అనుకోలే. కాకపోతే ఇప్పుడు 150, 175 అనేది విచ్ ఇస్ వెరీ రీజనబుల్ అండి. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సింగిల్ స్క్రీన్స్. మీరు ఎఫోర్డ్ చేసే ప్రైస్లో మీకు మా విమల్ కానీ శ్రీరాములు కానీ మంచి థియేటర్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనకి కోట్పల్లిలో బ్రహ్మరాంబ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. సో దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి. మేము ఏంటంటే ముందల సాధ్యమైనంత వరకు పెంచకూడదనే దీనిలోనే ఉన్నాం. మరీ బడ్జెట్ ఎక్కువైన పెద్ద సినిమాలకి ఏదన్నా చిన్న అది కూడా అబ్నార్మల్ కాకుండా అది అవన్నీ ఎన్ని వస్తాయండి సంవత్సరానికి 2, 3 మొత్తం ఇండస్ట్రీలో. ఆ చిన్న ఇది తప్పితే మిగతా అన్నీ నార్మల్ రేట్లోనే ఉంటాయి. అందరం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి. అది మల్లెపూల సాంగ్ ఆ పాట చూస్తున్న మొత్తం థియేటర్లో హారతలు పట్టుతున్న పరిస్థితి ఉంది సార్. అది ఇప్పుడు మహిళలు ప్రేక్షకులు కూడా చాలామంది ఇది కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు, పిల్లలు, యూత్, దాంతోపాటు ఇలా మొత్తం అందరు కనెక్ట్ అవ్వటం ఎలా అనిపించింది? యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ ముందు దానిలో ఒక ఆ సాంగ్లో ఎవరో ఒకరు కనిపిస్తారు, రామ్ చరణ్ గారి పేరు వినపడటం తర్వాత చాలా వినపడ్డాయి. కానీ అది లేకపోయినా కూడా ఆ పాట అంతా రీచ్ అవ్వడం ఎలా అనిపించింది మీకు? సూపర్ అండి. అది చాలా వైబ్ ఉన్న గత 10-15 ఇయర్స్ నుంచి అయ్యప్ప భజనలోను వీటిల్లోనూ చాలా ఒక యాంథమ్ సాంగ్ లాంటిది. దాంట్లో అసలు అబ్బా ఈ సాంగ్ మనం రైట్స్ తీసుకుని చేస్తే బాగుంటుందని డైరెక్టర్గా అనుకోగానే అందరం యునానిమస్ సూపర్ అనుకున్నాం. అది డెఫినెట్గా బాగా పేలుతుందని నమ్మబట్టానండి. మేము ఆ సాంగ్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం లాస్ట్ ఐటెంగా, లాస్ట్ మన నేపటి నుంచి వదిలే వీటిల్లో ఆ సాంగ్ వదులుదామని మేము అంత హై ఫీల్ అయ్యి అనుకుని వదిలిందండి. నిజంగా దానికి అబ్నార్మల్గా క్రేజ్ వచ్చింది ఆ సాంగ్కి. థియేటర్లో ఏమైనా పెంచే అవకాశం ఉందా సార్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ? ఎందుకంటే సినిమా కలెక్షన్ హౌస్ఫుల్ అయిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాని డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కదా. ఎక్కడ హౌస్ఫుల్ అయితే ఇంకో థియేటర్ యాడ్ అవుతూ ఉంటుందండి. అవసరం లేని చోట అయితే కనుక యాడ్ అవ్వదు. ఊరిని ఖాళీగా ఉన్నాయని చెప్పేవాళ్ళు అది ఇదని కాదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యాడ్ అవుతాయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏదైనా సరే మా అయ్యప్ప స్వామి మాకు ఈ ఇరుముడి సినిమా ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే అయ్యప్ప స్వామి నడిపించి ఈ సినిమా మాతో చేయించాడు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చాలా అరుదైన సార్. ఎందుకంటే హీరో గారికి ఈ కథ నచ్చి, డైరెక్టర్ గారికి నచ్చి, అంటే ఆయనే చెప్పాడు కూడా మాకు నచ్చి, టోటల్ టీంకి నచ్చి ఇంత మ్యాజికల్గా పాజిటివ్ ఎనర్జీతో ఇలా జరిగిందంటే అయ్యప్ప ఆశీస్సులతో జరిగిందండి. థ్యాంక్ యూ. మళ్ళీ మాస్ మహారాజ్తో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ? డెఫినెట్గా అండి. మంచి కథ దొరికితే కనుక
ఇప్పుడు ఆయనతో మొన్న వాల్తెరవేర హిట్, పెద్ద హిట్, ఇది పెద్ద హిట్. ఆ కాంబినేషన్ ఒక వాల్యూని చెడగొట్టకుండా మంచి కథ దొరికినప్పుడు ఆయన అప్రోచ్ అవుతామండి. డెఫినెట్గా ఆయనకి నచ్చుద్ది అనుకుంటున్నాం. మేము ఏదైనా మంచిది తీసుకెళ్తే ఆయన నచ్చితే కనుక ప్లానింగ్ ఉంటుందండి. ఆయన అవైలబిలిటీ డేట్లు వాటిని బట్టి చేస్తామండి. ఇప్పుడు సుకుమార్ గారును ఇది చరణ్ గారిది ఆ ప్రాజెక్ట్ గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నారు. అది అప్డేట్ ఎప్పుడు ఉండొచ్చే అవకాశం ఉంది ఏంటి? తొందరలో ఉంటాయండి. అన్నిటి మీద, అన్ని ప్రాజెక్టుల మీద సుకుమార్ గారిది, రామ్ చరణ్ గారిది అది మోస్ట్ క్రేజీగా వెయిటింగ్ ప్రాజెక్టు. దాని మీద తొందరలో ఇస్తాం. రంగస్థలం లాగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎట్లా ఏంటి అసలు? ఇంకా లేకపోతే పక్కన కూర్చొని కథ చెప్తారండి. లేదు సార్, అంటే ఎక్సైట్మెంట్తో ఉన్నాము అసలుకి. అది మీ నుంచి ఇప్పుడు ఎందుకంటే మైత్రి నుంచి ఒక సినిమా వస్తుందంటే కాంబినేషను సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు, ఏంటిది అది రంగస్థలం ఎలాంటిది? లైబ్రరీ సినిమా, కల్ట్ క్లాసిక్ సినిమా. నెక్స్ట్ వాళ్ళిద్దరికి వచ్చే దాంట్లో సుకుమార్ గారు ఎంత తెలివైన డైరెక్టర్, ఎంత ఇదో మీకు తెలుసు. ఆయన మైండ్లో ఇది ఉండదా? అలాగే చరణ్ గారు ఈ కాంబినేషన్ చేస్తుంటే ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటారో మీకు తెలియదా? డెఫినెట్గా అన్నీ దాటే ఆ రేంజ్లో సర్ప్రైజ్లో. నాకు తెలిసి టాలీవుడ్లో మైత్రి ఫస్ట్ అనుకుంటా. ఎందుకంటే టాలీవుడ్తో పాటు అదర్ లాంగ్వేజెస్లో కూడా హిట్ కొడుతున్నటువంటి సంస్థ. ఎలా అనిపించింది సార్ మీకు? సార్ నిజంగా అన్నీ బాగా జరిగితే ఎవరికైనా అంత బాగానే హ్యాపీగానే ఉంటాం సార్. యాజ్ ఆఫ్ నో అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ సార్. బాలీవుడ్ కూడా ఇట్లా ప్లానింగ్ మొత్తం ఆల్రెడీ ఒకటి చేశారు. చాట్ ఒకటి ఏదో ప్లానింగ్లో ఉందండి, ఇంకో వేరేది ఉంది. చెప్తాను సార్, అన్నీ ఒకసారి కాంక్రీట్గా అయినాక మీకు తెలియదు. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్, ఎన్టీఆర్ అభిమానులకి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు డ్రాగన్కి సంబంధించి? ఉన్నాయి కదండి, అంత పెద్ద అప్డేట్ ఇచ్చినాక మళ్ళీ లేదండి, ఉంటుంది. ఇక డ్రాగన్ ఈజ్ కమింగ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ. అది ఇంకా నేను దాని గురించి ఈ స్టేజ్లో ఏం చెప్పదలుచుకోవాలా. థ్యాంక్ యూ. ఫౌజీ, దీని గురించి అప్డేట్ ఇవ్వండి సార్. ఫౌజీ అదే ఇంకా వేరే లెవెల్ సినిమా అండి. ఈ December 3 రిలీజ్ అండి. ఎనీ కాస్ట్ December 3 రిలీజే చేస్తున్నాం. బయట స్పెక్యులేషన్ ఏమి నమ్మొద్దు. మీరు అసలు ఆ సినిమా షాక్ అవ్వకపోతే షాక్, ఐ నో వాట్ ఐమ్ టెల్లింగ్, షాక్ అవుతారు. ఇందులో చూస్తుంటే ప్రభాస్ గారి లుక్ చూస్తుంటే కొద్దిగా ఆయన వెయిట్ బాడీ తగ్గినట్టు అనిపిస్తుంది. ఏంటి సార్ కసరత్తులు ఏం చేశారు? అసలు కథకు తగ్గట్టు ఆయన స్లీక్గా ఉండాలని స్లీక్గా ఉంటారు, కొంచెం మజిల్ పెంచాలని పెంచుతారు. అసలు మ్యాజికల్ ప్రభాస్ గారిని చూస్తారు. ఎన్ని అవర్స్ సార్ షూటింగ్, అంటే ఎట్లా జరుగుతుంది? మొత్తం ఫైనల్ చెప్పండి సార్, ఫైనల్గా చెప్పండి. అంటే షూట్ ఎలా జరుగుతుంది? అయ్యో, అంటే కొద్ది బాడీ డమ్ముల్స్ ఇలాంటివి వాడుతుంటారు అంటారు కదా, అట్లా ఏమన్నా? అసలు ఏం లేవు బాబా. డే 1 నుంచి ఆయన మా షూట్ ఏదైనా వేరే షూట్లు ఉంటే దాని డేట్లు అడ్జస్ట్ చేసే కానీ బాడీ డబుల్లో ఎట్లాంటి గోల్ ఏమీ లేదు. మొత్తం ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అయిపోయి నమ్మి వేరే లెవెల్ సినిమా తీస్తున్నాం అని చెప్పి ఆయన నమ్మారు, అందరం నమ్మి చేస్తున్న సినిమా. యూ విల్ బి షాక్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే మైత్రి రవి గారు, ఇటు డ్రాగన్, దాని తర్వాత ఫౌజీ, ఇవన్నీ ఆయనకు అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే వింటారని కూడా చెప్తున్నారు. ఇప్పుడైతే విరుగుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో ఆ సక్సెస్ని సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భాషతో